అన్నా వాటు మూవీ అన్నా 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 అన్న అమ్మ తోడనా ఎక్స్లోడనా అమ్మ తోడు చెప్తున్నా వాటు మూవీ సెక్స్ కన్నా సూపర్ ఉందన్న సెక్స్ కన్నా బాగుంది అమ్మతోడు చెప్తున్నా అందరికి ఇష్టమైనది సెక్స్ ఉంటుంది అమ్మాయిలు ఉంటుంది దానికన్నా బాగుంది నేను చెప్తున్నా ఒకటే విధంగా మన రుతిక్ రోషన్ అన్న ఫస్ట్ వస్తాడు ఆ ఎంట్రీ సీన్ అదిరిపోయిందన్న దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్న వస్తాడు దానికి మించి 3 రెట్లన అట్లా అదిరిపోయింది బీజిఎమ్స్ కొడుతుండన్న సైతాన్ బీజిఎం అని ఉంటుంది మన ఎన్టీఆర్ అన్న వచ్చినప్పుడు అరే బాబు ఏం కొట్టినవరయ్యా ఆ బీజిఎమ్స్ అదేవిధంగా ఆ డ్యాన్సులు ఏం చేసినవన్న ఒకరికి మించి ఒకరు డ్యాన్సులు చేస్తున్నా అన్న ఎన్టీఆర్ అన్న బాగుంది ఎందుకంటే ఆయన కూడా బాగానే వేసిండు కానీ నాకు రొటీన్ అనిపించింది అంటే మన రితిక్ రోషన్ అన్నది ధూమ్ 2 సినిమాలలో చూసినా నేను ఆల్రెడీ ఇంకా అట్లనే నడుపు తిప్పుతాడు ఆయన ఇట్లా కాలు 100% ఒక తెలుగు బిడ్డ హిందీ ఇండస్ట్రీని వెళ్తుందంటే ప్రతి ఒక్క తెలుగు బిడ్డ గౌరవించుకోవాల్సిన విషయం ఇది నేను చెప్తున్నా ఇప్పటి వరకు అయిపోయింది బాయ్ హిందీ ఇండస్ట్రీ నేను చెప్తున్నా నేను ఇంకోటి చెప్పనా ఎన్టీఆర్ అన్న నువ్వు మిగతా హీరోలు ఏం చేద్దాం అనుకుంటున్నావు పానీపూరి బండి పెట్టుకోవాలా దోశ బండ్లు పెట్టుకోవాలా యాక్టింగ్ ఈయననే చేస్తాడనా ఏమో డ్యాన్సులు కూడా ఈయననే చేస్తాడు వాళ్ళేమి కూర్చిపోవాలా చెప్పు ఇక కూర్చిపోవాలన్నా మిగతా క్లైమాక్స్ ఫైట్ మాత్రం విధ్వంసమన్న బాబా రితిక్ రోషన్ ఆ ఎన్టీఆర్ అన్న గుద్దుతుండే కానీ ఒక దగ్గర భయం నాకు బాధ అనిపించింది రితిక్ రోషన్ అన్న ఎన్టీఆర్ అన్న కొడుతుంటే పడిపోతాడు ఆడ నాకు కొద్దిగా అనిపించింది కానీ ఇక క్యారెక్టర్ అట్లా డిమాండ్ చేసింది కానీ చేసిండు ఇక మధ్యలో ఆడియన్స్ లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది నా పేర్లు మధ్యలో పడిపోతుంది అప్పుడు కొంతమంది వెళ్ళిపోతారు అది వెళ్ళిపోకుర్రా దాని తర్వాత ఇంకా సినిమా ఉంటుంది ఒక 10 నిమిషాల సినిమా మిస్ అవుతారు మీ ఇష్టం బాగుంటుంది దాని తర్వాత ఆయన కూడా బాగానే చేసిండు అన్న ఎందుకంటే ఈ పెద్ద సినిమాల దాంట్లో ఒకరి మించి అరే మా చేయకపోతే పెద్ద ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు చేయకపోతే ఆయనకి బాగా అంటే నేను చెప్తున్నా ప్రతి ఒక్క యాక్టర్లు ఒకరిని మించి ఒకరు చేసిండే వాళ్ళు చేయకపోతే డైరెక్టర్లు మిగతా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు దొరకగా ఇద్దరు స్టార్లు ఇద్దరు ఇండియన్ స్టార్లు నాకు తెలిసి ఒక 500 కోట్ల ఎక్కువ చేయదు పుష్పక్ మించిపోతుంది అంటే పుష్పక్ మించి రాదు ఇక నాకు తెలిసి 500 కోట్ల లోపట్నే అనుకుంటున్నాను వాటుకు అయితే నేనైతే 3.5 ఇస్తాను ఎందుకు ఇస్తున్నా మిగతాది 1.5 ఎందుకు ఇస్తలేనంటే ఆ పాట నాకు నచ్చలే పాటలు డ్యాన్స్ బాగుంది మళ్ళీ అది డైరెక్ట్ హిందీలోకి వెళ్ళి ఇక్కడ డబ్ చేయగానే మనకు వినబుద్ధి కాదు మీరు కూడా చూడండి నేను చెప్పేది తప్పైతే మీరు కూడా చూడండి వినబుద్ధి కాదు అది ఆలియా అని ఏదేదో ఉంటుంది నాకు కొద్దిగా ఎక్కలేదు అనిపించింది అంతే నిజం అంటే అందం విషయంలో అయితే రుతిక్ రోషన్ జర ముద్దు పెట్టుకోవచ్చు యాక్టింగ్ డ్యాన్స్ అంటే యాక్షన్లో అయితే మన ఎన్టీఆర్ అన్న తర్వాతనే సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఇండియన్ హిస్టరీలో ఎన్టీఆర్ అన్న తర్వాత ఇంకెవరైనా నేను సభాపూర్వకంగా మన టీవీ ఛానల్ మూర్ఖంగా నేను చెప్పబోతున్నా కానీ అందం అయితే మన అన్ననే బాగున్నాడు ఆయన హైట్గా ఉంటాడు జరా ముద్దుగా ఉంటాడు జరా తెల్లగా ఉంటాడు కాబట్టి ఎన్టీఆర్ అన్న కూడా గ్లామరు నేను 500 కోట్ల లోపలే అన్న 1000 కోట్ల లోపలే అన్న ఎక్కువ రాదు పుష్ప సినిమా మించి అంటే మరి మా ప్రతి ఒక్కరు పుష్ప సినిమా మించిపోతే ఆ సినిమా ఎక్కడ ఇది ఎక్కడ అదంటున్నా ఆ సినిమా జర అందరికి కనెక్ట్ అయినది మాస్ ఎలిమెంట్స్ ఆ ఎర్రచందనం దొంగతనం చేయడము ఇట్లాంటి ప్రతి ఒక్కరు మెయిన్ ఆ బీఆర్ కొడుకులో బాగా నచ్చింది ఆ సినిమా వార్ అంటే ఇక సునామే ఖాళీ నెక్స్ట్ వార్ 3 ఉంది లాస్ట్ నువ్వు చూడలేదని కూడా వార్ 3 ఉంటుంది అది కూడా దుమ్ముతుంది ఎన్టీఆర్ అన్న ఇక చేయకు నువ్వు వార్ 3 ఇక సూపర్ జై పిఎస్పీ గురు నేను ఇప్పుడే వాటు సినిమా చూశాను గురు సినిమా మన ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ 1 సైడ్ గురు సూపర్ సినిమా ఇందులో మన ఎన్టీఆర్ గారిని చూపించారు చూడు అబ్బా ఏం చూపించారంటే ఫైట్స్ ఆ ఎంట్రీ ఆ విజన్స్ ఆ ఫైట్స్ ఆ ఆర్మీ వాళ్ళని కాపాడే సీను అబ్బా అసలు చెప్తున్నా కదా నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి అన్న రితిక్ రోషన్ గారి యాక్టింగ్ కానీ అతను ఓన్లీ టూత్ పిన్ పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటేనే నరాలు జివ్వు అనే అంత ఫీలింగ్స్ వచ్చినాయి గూస్ బంప్స్ అసలు ఇక్కడ యాక్టింగ్ కానీ అన్నీ కానీ ఇద్దరు యాక్టింగ్ అసలు ఇందులో డ్యాన్స్ ఉంది చూడబ్బా స్ప్రింగ్ తిప్పుతున్నారు అబ్బా డ్యాన్స్ ఇద్దరు కలిసి అసలు ఎన్టీఆర్ గారి డ్యాన్స్ చెప్పనవసరం లేదు వేరే లెవెల్ రితిక్ రోషన్ గారి డ్యాన్స్ వేరే లెవెల్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసేలా ఉందంటే నాటు సాంగ్ ఉంది అప్పుడు దానికి మించి ఉంది చెప్పాలంటే కానీ ఇందులో ఉన్న ఫైట్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఒకటి విమానం పైన చేసే ఫైట్ సీన్ ఉంటుంది అది అసలు గూస్ బంప్స్ అన్న లాస్ట్లో క్లైమాక్స్లో ఉన్న ఫైట్స్ వేరే లెవెల్
వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పుడు, తర్వాత మధ్యలో విడిపోతారు, క్లైమాక్స్లో కలుస్తారు. ఇప్పుడు ఎక్కువ అంటే మెయిన్ హీరోగా అంటే రితిక్ రోషన్ గారు చూపించారు, కానీ చూపించడం అయితే ఇద్దరిని సమానం చూపించారు. కానీ ఫైట్స్ ఎఫెక్ట్స్ అన్నీ ఎవ్రీ సీన్ బెస్ట్, సూపర్, చాలా బాగుంది. అందరు యాక్టింగ్ అందరు బాగున్నాయి. అసలు సినిమాలో హృతిక్ బాగున్నాడా, ఎన్టీఆర్ బాగున్నాడా? నేను ఎన్టీఆర్ గారు బాగున్నారు, రుతిక్ గారు బాగున్నారు. కానీ ఎన్టీఆర్ కంటే కొంచెం ఎక్కువ అంటే రుతిక్ గారు. ఆయన పర్సనాలిటీ, ఆ కళ్ళు, ఆ పర్సనాలిటీ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆ బాడీకి, ఆ బాడీ మెయింటైన్ చేయడం ఏంది, అసలు ఒక్కొక్క గుద్దురు గుర్తే ఆ సౌండ్ ఎఫెక్ట్స్ రావడం ఏంటి, అసలు చెప్తున్నా అన్న. నాకు ఈరోజు వాటు సినిమా చూసినా మళ్ళీ వాటు సినిమాకి వెళ్తున్నా. కూలీ సినిమా సాయంత్రం చూస్తా. కానీ ఈ టైంలో, ఈ సీజన్లో 2 సినిమాలు ఇట్టు, వార్ 2 ఇట్టు, కూలీ ఇట్టు. ఇందులో ఇంకొకటి, కూలీ సినిమాలో వీళ్ళు నాగార్జున గారు అండ్ ఎవరు అమీర్ ఖాన్ గారు, వీళ్ళందరూ, నాగార్జున గారు విలన్గా ఉండడము కొంచెము పబ్లిక్ ఆశగా. డైరెక్షన్ ఎలా ఉంది? వాటర్ డైరెక్షన్ అంతా బాగుంది అన్న. సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ అన్ని బాగున్నాయి అన్న. ఫైట్స్ అన్ని బాగున్నాయి. డాన్స్ సూపర్, డాన్స్ తీసిరు, హీరోయిన్లు అబ్బా సూపర్. హీరోయిన్లు అంతా ఒకటే హీరోయిన్ ఉంది, ఇలా ఒకటే హీరోయిన్ ఉంది. బాగుంది, చాలా బాగుంది సినిమా.